పోషకాలు ఉన్నటువంటి పాలు ఇవ్వడం వల్ల జున్ను పాలు అనేవి ఇవ్వడం వల్ల ఇవి అందులో ఎక్కువగా హై ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి సో మనకి ఇక్కడ అందులో ఎక్కువ కాల్షియం అనేది దీని బాడీలో నుంచి ఇది లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకి ఆ టైంలో పశువు అనేది కాల్షియం లాస్ అవ్వడానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ కాల్షియం లాస్ అయినటువంటి ఆవు లేదా గేదె మనకి సిమ్టమ్స్ అనేవి అంత స్పెషలైజ్డ్ సిమ్టమ్స్ అనేవి ఏముండవు, కాకపోతే కొంచెం వీక్ అయినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పాల దిగుబడిలో కొంచెం మనకి గణనీయంగా అయితే తగ్గినట్టుగా మనకి కనిపిస్తుంది. దిగుబడులు పాలల్లో మార్పులు. ఆవు లేదా గేదె కనుక విపరీతమైనటువంటి కాల్షియం లాస్ జరిగినప్పుడు దీనికి పాల జ్వరం కూడా ఆశించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో రైతులు ఖచ్చితంగా మనకి ఈనిన 4 నుండి 15 రోజుల వరకు